నా ఉద్దేశంతోనే సార్ ఇప్పుడు థ్యాంక్స్ టు వైసీపీ మండలికి ఎక్కడ లేనటువంటి ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇప్పుడు శాసనసభ సమావేశాలు ఎప్పుడు ఉంటాయా అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించేటటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి, పెద్దవాళ్ళు చూస్తుంటారు. అరే శాసనసభ మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళు డబ్బాలు కొట్టుకుండి లేకపోతే విమర్శలు చేస్తా కూర్చుంటే ఏం చూస్తామని మండలి పెట్టుకున్నారు. ఏది మండలి సమావేశాలు చూస్తే కాస్త అక్కడన్నా కానీ వాడి వేడిగా బొత్స సత్యనారాయణ గారు ఇట్లాంటి, అలాగే లోకేష్ కూడా గట్టిగా సమాధానాలు చెప్పడం అన్నీ మనం చూసాం. సో ఎప్పుడు లేనటువంటి ప్రాధాన్యత వైసీపీ రూపంలో మనకి మండలి కలిగింది. అందు గురించి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడా. శ్రీకాంత్ గారు మరి ఏంటండి, మధ్యాహ్నానికి ఏమో ఆయన అన్ని అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు బొత్స సత్యనారాయణ గారు, సాయంత్రానికి ఏమో పెద్ద బండబడింది. మరి ఏ రకంగా మీరు మీ వ్యూహం ఉండబోతోంది మండలిలో? సార్ సురేష్ గారు మీరే అన్నారు అస్త్రాలు ఎక్కువ పెట్టారు, సాయంకాలానికి అంతా బండబడింది అని. సార్ 2 ఏళ్ల నుంచి వీళ్ళేం గుడ్డుగురానికి పనులు దొంగతున్నారా నాకు అర్థం కాలే. ఈ డిఎస్సి అక్రమాలలో లీకేజీ విషయంలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దీన్ని లోకేష్ బాబు గారిని సకల శాఖ మంత్రి గారిని కాపాడుకోవాలా అంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల వారి యొక్క అనుభవంతో ఈ గ్రూప్ 1 మన ఈ పరీక్షలను తీసుకొని వచ్చి అడ్డం పెట్టుకున్నారు. ఇది ఇంకా దీంట్లో ఇంకా సార్ రాష్ట్ర ప్రజలకంతా తెలిసిన విషయమే. ఈ అసెంబ్లీ సమావేశాలలో డిఎస్సిని కడిగి పారేస్తారు. ఎందుకంటే తెలిసినదే. ఇప్పుడు మనకు భారత యుద్ధంలో శిఖండిని ఎలా అడ్డం పెట్టుకొని బాణం వేశారు, అదే టైప్ లో ఈ డిఎస్సిని కాపాడుకోవడానికి అక్కడ జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను స్పోర్ట్స్ కోటా కింద జరిగినటువంటి వీరికి కావలసిన వారిని ఇచ్చుకోవడానికి గ్రూప్ 1 అనే పదాన్ని ముందరికి వదిలారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసినదే, ఏం పెద్ద కొత్త అంశం కాదు. అని డైవర్షన్ పాలిటిక్స్ కు ఇది ఒక నాంది, ఒక దారి, అంతే. ఆ విధంగానే పరిగణిస్తారు. ఓకే ఓకే, మీరు మీ వర్షన్ మీరు చెప్పొచ్చు, కానీ గ్రూప్ 1 అంశం మీద మేమే 10 పదుల సంఖ్యలో మేము డిబేట్లు చేసాం, కొత్త అంశం కాదు. అలాగే ఇది హైకోర్టు డివిజన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ రిపోర్ట్, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. సరే వచ్చిన సందర్భాన్ని మీరు కావాలంటే దాన్ని ఆ రకంగా డిఫెండ్ చేసుకుని తప్పే లేదు. ఒక్క నిమిషం టైం లేదు సార్, టైం లేదు. రిపోర్ట్ లో ఏ పేజీలో ఏమున్నది కూడా చెప్తాను, నిన్న మేము పూర్తిగా డీటెయిల్డ్గా మేము దాని మీద డిబేట్ చేసాం, మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది ఒక పెద్ద బ్లండరు, దాని మీద ఎన్నిసార్లు అయినా మాట్లాడొచ్చు. ఈ రోజు కూడా నేను నేను ప్రిలిమినరీ తీసుకున్నాను కాబట్టి ఈరోజు సప్లిమెంటరీ అయినా కూడా దాని జోలి పోవటం లేదు. నేను ఓన్లీ అసెంబ్లీ సెషన్స్ దృష్ట్యానే పార్టీల స్ట్రాటజీ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నా.